లోక్సభ అసెంబ్లీ రెండింటికి పోటీ చేయనున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. బీజేపీ హైకమాండ్ సూచనతో 2 చోట్ల పవన్ పోటీకి రెడీ అవుతున్నారు. కాకినాడ పార్లమెంట్, పిఠాపురం అసెంబ్లీ నుంచి పవన్ పోటీ చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ అసెంబ్లీ రెండింటికి పోటీ చేయనున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్. సుమిత్ర, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి 2 సభలకి పోటీ చేయబోతున్నారు. లోక్సభ అదేవిధంగా అసెంబ్లీకి కూడా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మొన్న ఢిల్లీలో బీజేపీ పెద్దలతో జరిగిన చర్చల్లోనే ఈ నిర్ణయం జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఆయన ఎక్కడ పోటీ చేస్తారని ఇప్పటి వరకు కూడా కొంత ఊహాగానాలు నడిచాయి. అయితే పార్లమెంట్ విషయంలో ఎవరికి ఏమీ అనుమానం లేనప్పటికీ కూడా అసెంబ్లీ విషయంలో కూడా ఈ రోజు క్లారిటీ వచ్చిందని చెప్పవచ్చు. ఆయన పిఠాపురం నుంచి అసెంబ్లీ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. అదేవిధంగా కాకినాడ నుంచి పార్లమెంట్కి పోటీ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే జనసేనకు కేటాయించిన 3 అసెంబ్లీ స్థానాల్లో ఒక స్థానాన్ని బీజేపీకి వదులుకోవడం జరిగింది. ఇంకా 2 స్థానాలే ఉంటాయి. ఒక స్థానంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారు. మరో స్థానాన్ని మచిలీపట్నం కూడా వల్లభనేని బాలశౌరి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు వైసీపీ నుంచి. ఆయన జనసేనలో చేరారు. ఆయన పోటీ చేయబోతున్నారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ ఈసారి 2 స్థానాల నుంచి కూడా పోటీ చేయబోతున్నారు. అయితే కార్యకర్తల నుంచి తిరుపతిలో పోటీ చేయమని ఒత్తిడి కూడా పవన్ కళ్యాణ్ భావిస్తుంది. కానీ ఆయన సున్నితంగా తిరస్కరిస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే ఆయన మరో స్థానం ఏదైతే భీమవరం కూడా అనుకున్నారు. కానీ భీమవరంలో కూడా ఆయన పోటీ చేయడానికి సుముఖంగా లేరు. ఎందుకంటే ఈసారి మాజీ ఎమ్మెల్యే అంజిబాబు టీడీపీలో నుంచి ఇక్కడికి జనసేనలో చేరారు. రేపు అధికారికంగా చేరబోతున్నారు. ఆయన అక్కడ పోటీ చేస్తారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో 2024లో పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేయబోతున్నారు. 2 చోట్ల నుంచి ఏ స్థానాన్ని ఉంచుకుంటారా గెలిచిన తర్వాత అనేది కూడా తేలాల్సి ఉంది. ప్రస్తుతానికైతే 2 స్థానాల్లో పోటీ చేస్తే ఆ ఇంపాక్ట్ రాష్ట్రం మీద ఉంటుందని చెప్పి జనసేన వర్గాలు, అదేవిధంగా టీడీపీ, బీజేపీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. సుమిత్ర.